కర్నూలు జిల్లాలో ఎస్ఎఫ్ఐ నిర్వహించిన లాంగ్ మార్చ్ ఉద్రిక్తతకు దారితీసింది. పత్తికొండ సభలో కన్హయ్ కుమార్ ప్రసంగాన్ని ఓ యువకుడు అడ్డుకున్నాడు. దీంతో ఆ యువకుడిపై ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు దాడి చేశారు. ప్రసంగాన్ని అడ్డుకుంటావా అంటూ రెచ్చిపోయిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు అతడిపై కర్రలతో చితకబాదారు. అడ్డొచ్చిన పోలీసులపై కూడా దాడికి దిగారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కర్నూలు జిల్లా పత్తికొండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కన్హయ్ కుమార్ ప్రసంగిస్తున్నప్పుడు ఓ యువకుడు అడ్డుపడ్డాడు. దీంతో అతడిపై అక్కడి విద్యార్థులు దాడి చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్ర, అసలు గొడవ ఎందుకు జరిగింది? అక్కడ పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉందా? దేవి, కర్నూలు జిల్లా పత్తికొండలో ఇవాళ ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ లాంగ్ మార్చ్ ర్యాలీ రసాభాసగా ముగిసింది. ఈ సభలో ఈ లాంగ్ మార్చ్ సందర్భంగా ప్రసంగించిన జేఎన్యూ నేత కన్నయ్య ప్రసంగాన్ని ఒక యువకుడు అడ్డుకున్నాడు. దీంతో స్థానికంగా ఉన్న ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ కార్యకర్తలు ఆ యువకుడిని పట్టుకొని కుర్చీలతో కర్రలతో చితకబాదారు. అంటే కన్నయ్య ప్రసంగిస్తున్న నేపథ్యంలో నరేంద్ర మోడీని విమర్శిస్తుండగా దీనిపైన అక్కడున్న యువకుడు ప్రశ్నించడం, ప్రసంగాన్ని అడ్డుకోవడంతో ఏఐఎస్ఎఫ్ ఐఎఫ్ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి దాడికి దిగారు. ఆ నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ సందర్భంగా పోలీసుల లాఠీ చార్జీ కూడా జరిగింది. అంటే లాంగ్ మార్చ్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి ఏఐఎస్ఎఫ్ ఐఎఫ్ విద్యార్థి యువకులు హాజరయ్యారు. ఆ సభలో ప్రసంగాన్ని అడ్డుకోవడంతో వారంతా ఆగ్రహానికి గురయ్యారు. అయితే ఈ ప్రసంగాన్ని అడ్డుకుని దాడికి గురైన వ్యక్తి సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ గా తర్వాత పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను పోలీసులు అదుపులో ఉన్నారు. ఈ ఘటనతో పట్టణంలో పెద్ద పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే పోలీసులు కూడా అక్కడికి రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి. అంటే చంద్ర, కన్హయ్ లాంటి స్టూడెంట్ లీడర్ అక్కడికి వచ్చినప్పుడు పోలీసులు పగడ్బందీగా లేరా? అంటే సెక్యూరిటీ చాలా తక్కువగా ఉందా? కర్రలతో దాడులు చేసుకునేంత వరకు ఎందుకు వెళ్ళింది? ఈ పరిణామాలని పోలీసులు కానీ విద్యార్థి నేతలు కానీ ఎవరూ ఊహించలేదు. పెద్ద ఎత్తున లాంగ్ మార్చ్ లో భారీ ర్యాలీ జరిగింది. విద్యార్థి యువకుల సమీకరణ కూడా పెద్ద సంఖ్యలో ఉంది. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో కన్నయ్య ప్రసంగం ముగుస్తున్న నేపథ్యంలో ఈ యువకుడు ప్రసంగాన్ని అడ్డుకున్నాడు. నరేంద్ర మోడీకి అనుకూలంగా నినాదాలు చేయడం, జై భారత్ మాతాకి జై అని నినాదాలు చేయడం నేపథ్యంలో వారంతా ఆగ్రహానికి గురయ్యారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే వీరంతా కూడా ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ యువకుడిపై దాడికి దిగారు. అక్కడే కుర్చీలు కర్రలు తీసుకుని దాడి చేశారు. పోలీసులు అక్కడికి చేరుకునే సమయానికే జరగాల్సిందంతా జరిగింది. ఆ యువకుని మాత్రం ఎట్టకేలకు కాపాడి అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. చివరికి అతను ఎవరో విచారిస్తే సివిల్ కానిస్టేబుల్ గా తేలింది. అతను సివిల్ డ్రెస్ లో ఉన్నాడు. బహుశా పోలీస్ డ్రెస్ లో ఉంటే వారు దాడి చేసి ఉండేవారు కాదేమో. అతను నరేంద్ర మోడీకి అనుకూలంగా అడ్డుకోవడంతో అతను కార్యకర్తలుగా. ఆ యువకుడు పరిస్థితి ఏ విధంగా ఉంది? సివిల్ డ్రెస్ లో కానిస్టేబుల్ పెద్దగా గాయాలైతే లేవు కానీ ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. అక్కడ ఈ దాడి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అక్కడ పోలీసులు కూడా ఎక్కువ సంఖ్యలో అక్కడ చేరుకొని సభను ప్రశాంతంగా ముగిసే విధంగా చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద ఈ ఘటన ఉద్రిక్త పరిస్థితులకు దాడి తీసింది. అంటే పోలీసులు లాఠీ చార్జ్ చేశారంటున్నారు. ఎవరైనా విద్యార్థులకి ఏమైనా గాయాలయ్యాయా? అంటే అతన్ని అంటే చైతన్య అనే సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ ని కాపాడి తీసుకువెళ్లే క్రమంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ కార్యకర్తలు కూడా వెంటబడి మరీ దాడి చేసే ప్రయత్నం చేశారు. అతన్ని కాపాడడానికి తీసుకెళ్తున్నప్పటికీ వారి ఆగ్రహాన్ని తట్టుకోలేక వారు దాడి చేసే ప్రయత్నం చేశారు. ఆ యువకుని కాపాడేందుకు ఏఐఎస్ఎఫ్ ఐఎఫ్ కార్యకర్తల పైన స్వల్పంగా లాఠీ చార్జ్ చేశారు. అయితే దాడిలో ఎవరు పెద్దగా గాయపడలేదు. కానీ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఎట్టకేలకు పరిస్థితిని అదుపు చేయడంతో ఈ కార్యక్రమం ప్రశాంతంగా ఉంటుంది. అంటే చంద్ర, ఏ విధంగా చూడొచ్చు ఇది? పోలీసుల ల్యాబ్స్ గా మనం పరిగణించవచ్చు. అంటే ఏఐఎస్ఎఫ్ కొన్ని స్టూడెంట్ సంఘాలు సమీకరణ జరిగినప్పుడు వాళ్ళ యూత్ కొంత వాళ్ళలో ఒక ఉద్వేగం ఉంటుంది, ఉద్రిక్తత ఉంటుంది. అటువంటిప్పుడు కొంత ప్రొటెక్షన్ అనేది పెంచాల్సిన అవసరం కనపడుతుంది. ఆ ల్యాబ్స్ అనేది కనిపిస్తోందా? ఖచ్చితంగా కొంత నిర్లక్ష్యం చెప్పొచ్చు. ఎందుకంటే ఈ భారీ కార్యక్రమం ముందుగానే దీన్ని ఊహించాల్సింది పోలీసులు. జేఎన్యూ నేత కన్వీనర్
కొడతారు సార్, మమ్మల్ని ఎందుకు కొట్టాడు? Let's go.